అవును, మా గురువుగారు పచ్చి తాగుబోతైనా పక్షపాతం లేనివారు. ఆయన మాత్రం న్యాయమైన తీర్పిస్తారని గ్యారంటీ ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నారు? నేను తాగేవాణ్ణే కాని తప్పటడుగులు వేసేవాణ్ణి కాదు. నాట్యంలో తప్పుడు తీర్పులిస్తే నటరాజు ఆగ్రహానికి గురి కావలసొస్తుందని నాకు తెలుసు. నాట్యం మొదలయ్యాక నాకు సీత, ప్రీతి, ఉష ముగ్గురు ఒకటే. న్యాయమైన తీర్పిస్తాను. అంటే మా మాస్టర్ అన్యాయమైన తీర్పు ఇస్తారంటున్నారా? ఆయన నిజాయితీనే శంకిస్తున్నారా? మరి మా టీచర్ నిజాయితీని శంకిస్తున్నారా? మీకు మీ మాస్టర్ ఎంతో, మాకు మా టీచర్ అంతా. ఆగండి. జడ్జిగా ఎవరుండాలో ఓటింగ్ పెట్టుకుందాం. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లే జడ్జిగా ఉంటారు. మీ వైపు ఎక్కువ మంది ఉన్నారని ఓటింగ్ పెడుతున్నావా వదినా? కావాలంటే మీరు మందిని తెచ్చుకోండి, ఎవరు కాదన్నారు? ఇప్పుడు జడ్జి కోసం స్టేట్ ఎలక్షన్స్ జరగాలా ఏంటి? నేను మువ్వా హాసన్ మాస్టర్ గారిని జడ్జిగా ప్రపోజ్ చేస్తున్నాను. నాతో ఏకీభవించే వాళ్ళు చేతులు పైకెత్తండి. మా వైపు 7 ఓట్లు పడ్డాయి. మీ వైపు ఓట్లెన్ని? ఎన్నండి? టీచర్తో కలుపుకున్నా అటువైపు 4 ఓట్లే. నా ఓటు టీచర్ గారికే. నా ఓటు కూడా. అయినా మీ వైపు ఉన్నవి 6 ఓట్లే కదా, మా వైపు ఉన్నవి 7. మా వైపు రామ్ ఉన్నాడు. రామ్తో కలుపుకుంటే మేము కూడా 7గురం అవుతాం. ఏడి రామ్ ఎక్కడున్నాడు? రామ్ రూములో ఉన్నాడు, వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దు బాబాయ్, మువ్వా హాసన్ గారిని జడ్జిగా ఉండనివ్వండి. ఒప్పుకోండి టీచర్. ఓకే, వారే జడ్జ్. అందరికీ థ్యాంక్స్. ముందుగా సీత, ప్రీతి, ఉష ముగ్గురు నాట్యం చేస్తారు. వాళ్లలో ఎవరు పూర్తిగా చెయ్యరో వాళ్ళు తప్పుకుంటారు. తర్వాత మిగిలిన ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఇక మొదలు పెడదాం.
ఇద్దరి మధ్యే పోటీ. రెండో రౌండ్కి 10 నిమిషాల టైం ఉంది. కాస్త రిలాక్స్ అవ్వండి. చాలా బాగా చేసావు సీత. రెండో రౌండ్లో కూడా ఇలాగే చేయి సీత. ఎలాగైనా నువ్వే గెలవాలమ్మా. సారీ పెద్దమ్మా. ఇట్స్ ఓకే. ప్రీతి, నువ్వు ఓడిపోకూడదు. తేడా వస్తే మేం చెప్పింది చెయ్యి. అలాగే పిన్ని. ఏమండి, పోటీ ఏమైందో ఫోన్ చేసి కనుక్కోండి. చేశాను లలిత, ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చేయి శివా, నాకు అసలే కంగారుగా ఉంది. సీతకు, చలపతి, రేవతి గారులకు 2-3 సార్లు ఫోన్ చేశానమ్మా. అందరూ పోటీ హడావుల్లో ఉంటారు. మరి అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి కదా బావా. సీతనా అండి? కాదు, ఏదో కొత్త నెంబరు. హలో, ఎవరు? నేను సార్, వాచ్మెన్ సాంబని. సీతమ్మ వాళ్ళింటి వాచ్మెన్ సాంబా ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేయండి బావా. హా. పోటీ గురించి అడగండి. చెప్పు సాంబా, పోటీ మొదలైందా? మొదలవడం ఏంటి సార్, ఇప్పటి వరకు హోరాహోరీగా జరిగింది. సీతమ్మ, ప్రీతి పాప, ఉషా పాప పోటాపోటీగా డాన్స్ చేశారు. పాపం ఉషా పాప ఓడిపోయింది సార్. అయితే సీత గెలిచినట్టేనా సాంబా? పోటీ ముగిసినట్టేనా? లేదు మేడం, మొదటి రౌండే పూర్తయింది. ఇంకో రౌండ్ ఉంది. ఆ రౌండ్ సీతమ్మకి, ప్రీతి పాపకి. అంటే సీత మొదటి రౌండ్ గెలిచిందనమాట. అవునమ్మా, ఈ మాట వింటే మీరు సంబరపడతారని ఫోన్ చేశాను. చాలా థ్యాంక్స్ సాంబా. మేం ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోయేసరికి అక్కడ ఏం జరుగుతుందోనని కాస్త టెన్షన్గా ఉండింది. టెన్షన్ ఏమి లేదు సార్, మరి కాసేపట్లో రెండో రౌండ్ మొదలవుతుంది. అది ముగిశాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. సరే సాంబా, నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏదేవైనా ఆ రెండో రౌండ్లో కూడా సీత గెలవాలి శివా. గెలుస్తుందత్తయ్య. మన సీత చేసే పోరాటంలో న్యాయం ఉంది. తన అక్కకి మంచి చేయాలన్న మంచి మనసుంది. దేవుడు సీత వైపే ఉంటాడు, సీతనే గెలవనిస్తాడు. సీత గెలుపుకి కొద్ది దూరంలో ఉంది. సీతకి దేవుడు ఆశీస్సులు కావాలి. రండి, మరోసారి దేవుణ్ణి వేడుకుందాం. రెండో రౌండ్ మొదలు పెట్టబోతున్నాం. ప్రీతి, సీత ముందుకు రండి. టెన్షన్ పడకుండా ఇందాకట్లాగే చేయి సీత. విజయం నీదే. ఆల్ ది బెస్ట్ సీత. గుడ్ లక్ సీత. చెప్పింది గుర్తుంది కదా, బాగా డాన్స్ చేయి. తప్పనిసరి అయితే దాని కాలుకి కాలు అడ్డు పెట్టి కింద పడే. ఆ వెంటనే దాని కళ్ళల్లో కారం కొట్టు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే. బాగా చేయి సీత. నట్టు రెడీ మాస్టర్.
సీత సీత కళ్ళు మంటలు, కళ్ళు మంటలు. సీత ఏమైంది సీత? కళ్ళు తెరు. కళ్ళు మండుతున్నాయి టీచర్, తెరవలేకపోతున్నాను. అయ్యో, స్టాప్. సీత ఓడిపోయినట్టే కదా మాస్టర్? మా ప్రీతి గెలిచింది కదా మాస్టర్? సీత ఓడిపోయిందని ప్రీతి గెలిచిందని చెప్పండి మాస్టర్. ఇది అన్యాయం. ప్రీతి కావాలని సీతని కింద పడేసి కళ్ళల్లో కుంకుమ పడేటట్టు చేసింది. అవును, సీతని ప్రీతి మోసంతో గెలవాలనుకుంది. మోసమేంటి? పోటీలో ఇలాంటివి జరగడం సహజం. కావాలని చేసిన దాన్ని సహజం అంటావేంటి చల్లాయ్? ప్రీతి కావాలని ఏం చేయలేదు, పొరపాటున తగిలిందంతే. కావాలని చేసినా పొరపాటున చేసినా ఇది పోటీ నియమాలకు విరుద్ధం. న్యాయం ఏంటో మీరే చెప్పండి మాస్టారు. పోటీలో ఇలా జరగటం దురదృష్టం. జరిగిందాన్ని పొరపాటుగా భావించి ప్రీతిని క్షమిస్తూ సీతకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు సీత డాన్స్ చెయ్యలేకపోతే ప్రీతి గెలిచినట్టుగా పరిగణించాల్సి వస్తుంది. సీతను తీసుకెళ్లి రెడీ చెయ్యండి. థ్యాంక్ యూ మాస్టర్. సీత రా. సీత ఓడిపోయినట్టుగా డిక్లేర్ చెయ్యొచ్చు కదా మాస్టర్? మళ్ళీ 15 మినిట్స్ టైం ఎందుకు ఇచ్చారు? 1 అవర్ ఇచ్చినా సీతకు రాదు మాస్టర్, ఊరికే టైం వేస్ట్. అవును మాస్టర్, ప్రీతి గెలిచినట్టుగా అనౌన్స్ చేయండి. అలా జరగదు. నేను ముందే చెప్పాను పోటీలో న్యాయంగా ఉంటాను అని. అన్యాయమైన తీర్పునిస్తే ఆ నటరాజు నా 2 కాళ్ళు పనికి రాకుండా చేస్తాడు. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేసి తీసుకొస్తాను. వెల్ డన్ ప్రీతి, మేం చెప్పినట్టే చేశావు. 10 నిమిషాలు కాదు కదా, అరగంటైనా దాని కళ్ళు మంటలు తగ్గవు. కారమా మజాకా? ఈ ట్విస్ట్ సీత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అయినా ఇలా చేయడం నాకు అన్యాయం అని అనిపిస్తోంది. న్యాయమే డాడీ, నేనే గెలవాలి. మధుమిత వదిన మా సొంత వదిన కావాలి. ఇంత దాకా వచ్చాక న్యాయం అన్యాయం అని ఆలోచించకు జన. మధు ఇక్కడే ఉండాలి. సీత శివకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పాటికి 2వ రౌండ్ పూర్తయి ఉంటుంది. సీత గెలిచిందో లేదో. సాంబ ఇంకా ఫోన్ చేయలేదండి, మీరే చేసి కనుక్కోండి. ఇందాక చేశాను కదా, తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. చలపతి గారు ఉన్నారు కదా బావా, ఆయనకి చెయ్యండి. హలో అన్నగారు, చెప్పండి. పోటీ ఏమైంది చలపతి గారు? అయిపోయిందా? సీత గెలిచిందా? ఇంకా లేదన్నగారు, సీత కళ్ళల్లో కుంకుమ పడింది. అయ్యో,
పోటీ తాత్కాలికంగా ఆగిపోయింది. అంటే ఇక పోటీ లేనట్టేనా? లేదు, ఇంకో 15 నిమిషాల్లో సీత తిరిగి డ్యాన్స్ చేయాలి, లేదంటే సీత ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. పరిస్థితి చూస్తుంటే సీత కళ్ళు తెరిచేలా లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం చేస్తున్నారు చలపతి గారు? ఇక్కడ పరిస్థితిని అక్కడ చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకండి? హలో 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 వాళ్లే ఫోన్ చేసి పోటీ గురించి అడుగుతున్నారండి. సీత గెలిచే వరకు ఏ విషయమూ చెప్పకండి. చలపతి గారి ఫోను స్విచ్ ఆఫ్ చేశారేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? సీత కంట్లు కుంకుమ పడితే తను ఎలా కళ్ళు తెరిచి డాన్స్ చేస్తుందండి? పరిస్థితి చూస్తుంటే సీత ఓడిపోయేలాగా ఉందక్కా. దేవుడా, సీత నువ్వే కాపాడాలి తండ్రి. నెమ్మదిగా కళ్ళు తెరువు సీత. నా వల్ల కావడం లేదు టీచర్. కళ్ళు మండిపోతున్నాయి, తెరవలేకపోతున్నాను. ట్రై చేయి సీత, మనకెక్కువ టైం లేదు. లేదు టీచర్, కళ్ళు తెరిస్తే భగ్గుమంటున్నాయి, మండిపోతున్నాయి. ప్లీజ్ సీత, నువ్వు ఓడిపోకూడదు. ఎలాగోలాగా ప్రయత్నించు. ప్రయత్నిస్తున్నాను పిన్ని, నా వల్ల కావడం లేదు. కష్టమైనా ఓర్చుకో సీత. మాస్టర్ గారు ఇచ్చిన టైంలో అప్పుడే 10 నిమిషాలు అయిపోయాయి. కళ్ళు తెరిచి డాన్స్ చేయకపోతే ఓడిపోతావు సీత. మీ అక్క కాపురాన్ని చక్కదిద్దలేవు, నీ రామ్కి దూరం అయిపోతావు. నేనేం చెయ్యను టీచర్, రెప్పలు అస్సలు తెరవనివ్వట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసినట్టు మండిపోతున్నాయి. దేవుడి లాంటి సమయంలో ఇలా చేశాడు ఎందుకో? నీకు సీత మీద దయ లేదా? సీతారాముల్ని విడదీయాలనుకుంటున్నావా? నన్ను నా భార్య పిల్లల్ని విడదీశావు. రేవత గారిని ఆమె స్నేహితులతో విడదీశావు. ఇంకా ఎంతమందిని విడదీస్తావు స్వామి? సీతను కాపాడు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను.